ప్రతి ఒక్కరు ప్రార్థన పూర్వకంగా అద్భుతం చేయమయ్యా నా జీవితంలో. నిన్నే నేను నమ్ముకున్నానయ్యా, నీ వంటి వారు ఎవ్వరూ లేరు ప్రభా. నిన్నే నేను నమ్ముకొని నీ పాద సన్నిధికి వచ్చి ఉన్నాం. నీ సన్నిధిలోనే నాకు విడుదల దొరుకుతుంది, స్వస్థత దొరుకుతుంది అన్న హోప్తో, నిరీక్షణతో, విశ్వాసముతో, నమ్మకంతో వచ్చున్నానయ్యా. అద్భుతం చేయయ్యా నా జీవితంలోని. ప్రతి ఒక్కరము హృదయపూర్వకంగా చెప్తామా, వేడుకుందామా హృదయపూర్వకంగా. నా జీవితంలో అద్భుతం చేయయ్యా, నా అద్భుతం చేయి ప్రభు అని ప్రతి ఒక్కరము స్వరం ఎత్తి చెప్తామా. స్వరం అయితే చెప్తాను. ఏ ఒక్కరు మౌనంగా ఉండదండి. దేవుని వేడుకుంటే అడుగుడి మీకు ఇవ్వబడను అంటున్నాడు. దేవుని వేడుకుందాము. నీవే దేవా ఏదైనా చేయాలంటూ నీ కార్యాలకే ఎదురు చూస్తున్నానయ్యా. తప్పక చేస్తావని నిన్ను నమ్మి నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా అని ప్రతి ఒక్కరూ వేడుకుందామా. నీవే ప్రభు ఏదైనా చేయాలంటే అది నీవే అంటూ నీ పాదాల సన్నిధికి వచ్చి ఉన్నానయ్యా. మనుషులను ఆశ్రయించకన్నా యెహోవాను ఆశ్రయించటం మేలు. అందుకే నీ పాదాల సన్నిధి దగ్గరికి నేను వచ్చి ఉన్నాను ప్రభు. నన్ను ఆదుకోవా, నాకు సహాయం చేయవా అని ప్రతి ఒక్కరూ వేడుకుందామా. మనుషుల్ని కాదు, దేవుని సహాయం వేడుకుందాం. ప్రతి ఒక్కరం స్వరం ఎత్తి చెప్దామా. ప్రతి ఒక్కరం మన నోటితో చెప్తాము, మన స్వరం ఎత్తి చెప్తాము. God
నిందలు అవమానాలు సహించుకుంటూ నీ రెక్కల నీడనే ఆశ్రయించానయ్యా. నీ వాగ్దానములను చేతపట్టి నీ ముఖముపై దృష్టి ఉంచినానయ్యా. నీ ముఖము వైపే నేను దృష్టి ఉంచినానయ్యా. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, కానీ నాకు సహాయము ఎక్కడుండి వస్తుంది? దేవా, నీ అందే కదా, నీ వైపే నేను చూస్తున్నానయ్యా. యెహోవానే నా ఆశ్రయము, ఆయనే నన్ను రక్షించే దేవుడు అని ప్రతి ఒక్కరు వేడుకున్నామా? అద్భుతం చేయమయా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా. అద్భుతం చేయమయా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. ఈరోజు మీ జీవితంలోకి అద్భుతం కావాలా? ఈరోజు నీ జీవితంలోకి గుర్తుండిపోయే రోజు కావాలా? నీ దేవునితో మాట్లాడడం నేర్చుకో, నీ దేవుణ్ణి అడగడం నేర్చుకో. ఈరోజు నీ దేవుని సన్నిధికి ఈరోజు నువ్వు ఎట్లా వచ్చావు? చూసిపోవడానికి వచ్చావా? లేదా నా జీవితంలోకి అద్భుతం కావాలేసయ్యా, నా బ్రతుకు మారాలేసయ్యా, నా పరిస్థితి మారాలయ్యా, ఈరోజు నువ్వు నాతో రాయ్యా, నాలో ఉండేసయ్యా, నువ్వు నా తోడు ఉండేసయ్యా, ఈరోజు నా బ్రతుకులో ఉండేసయ్యా, నా అక్కర్లు తీర్చి వెళ్ళిపోతావేంటయ్యా? ఈరోజు నువ్వు ఈ దగ్గరికి వచ్చి నేను అక్కర తీర్చుకుని నేను పారిపోతున్నానయ్యా, నువ్వు వెళ్ళిపోతున్నావని నేను అనుకున్నాను. నువ్వు అక్కడే ఉన్నావు కదా, ఈరోజు నా దగ్గరే ఉన్నావు కదా. నీ దగ్గరికి వచ్చే జ్ఞానం నాకు దయచేసయ్యా అని ఒక మాట అడుగుదా. అద్భుతం చేయమయా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా. అద్భుతం చేయమయా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా.
అద్భుతం చేయమయ్యా నా జీవితంలో. నన్ను ఒకసారి తాకయ్యా, నన్ను ఒకసారి సరిచేయ్యా, నన్ను ఒకసారి బాగు చేసేయా. ఒక్కడివి నా దిక్కయ్యా, నీలాంటి వారు ఎవరు లేరు కదయ్యా. నన్ను ఓర్చుకునేవాడు నీవే కదయ్యా. అవునేసా, నేను నమ్ముతానయ్యా. ఎవరికి అద్భుతం కావాలో హృదయం చేసి పిలవండి. ఏసయ్యా, నిన్ను నమ్ముతున్నాను ఏసయ్యా. ఈరోజు అద్భుతం చేయమయ్యా నా జీవితంలో. నిన్నే నమ్మి ఉన్నాను యేసయ్యా. అద్భుతం చేయమయ్యా నా జీవితంలో. నిన్నే నమ్మి ఉన్నాను యేసయ్యా. అద్భుతం చేయమయ్యా నా జీవితంలో. నిన్నే నమ్మి ఉన్నాను యేసయ్యా. నిన్నే నమ్ముకున్నాను. నీ వంటి వారు ఎవరయ్యా. నిన్నే నమ్ముకున్నాను. నీ వంటి వారు లేరయ్యా. ప్రార్థన చేద్దాం. ఈరోజు నీ అద్భుతం ఏం అద్భుతం అడుగుతున్నావు? ఈరోజు దేవుణ్ణి ఏం అడుగుతున్నావు? నువ్వు ఏ క్రియను అడుగుతున్నావు? ఏ పరిస్థితిని అడుగుతున్నావు? ఏంటి శరీర స్వస్థత కావాలని అడుగుతున్నావా? అయ్యా నా అప్పులు తీర్చని అడుగుతున్నావా? అయ్యా నా బ్రతుకుని మార్చని అడుగుతున్నావా? ఏం అడుగుతున్నావు? దేవా, నీ సంకల్పం నేను చేయాలయ్యా. నీ ఉద్దేశం ప్రకారం నేను జీవించాలయ్యా. నీ ప్రణాళిక ప్రకారం నేను జీవించాలయ్యా. నన్ను ఎందుకు ఈ భూమిలోకి తీసుకొచ్చావో ఆ బ్రతుకుని నేను బ్రతకాలయ్యా. అక్కడ లేని బ్రతుకుని బ్రతుకుతున్నానయ్యా. అందుకే నా జీవితంలో ఇన్ని చిక్కులు ఇరుకులు, అక్కడ లేని ప్రయాస నా జీవితంలో అయ్యా. నీ ప్రణాళిక ప్రకారం నేను బ్రతకడానికి నాకు జ్ఞానం దయచేయ్యా. నా ఆధ్యాత్మిక మనోనేత్రములు తెరవబడే విశ్వాసము నాకు దయచేసయ్యా. నువ్వు అక్కడే నన్ను సరిచేయగలవు. నీవు అక్కడే నాకు సత్యం చూపించగలవు. ఈరోజు నీవు నా జీవితంలో చూపిస్తావా? నాకు చూపించయ్యా అని యథార్థంగా నువ్వు అడుగుతావా? నిందలు అవమానాలు సహించుకుంటూ నీ రెక్కల నీడని ఆశ్రయించాను. Yes, Lord. నిందలు అవమానాలు సహించుకుంటూ నీ రెక్కల నీడని ఆశ్రయించాను. నిందలు అవమానాలు సహించుకుంటూ
నమ్ముకున్నానయ్యా. ఇవంటి వారు ఎవ్వరూ లేరు ప్రభా.